సోనం వాంగ్చుక్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ వారి క్షేమం కోసం, వారి ఆరోగ్యం పదిలంగా ఉండటానికి, వారు విషమ పరిస్థితుల నుంచి బయటపడటానికి, వారి నిరాహార దీక్ష వెంటనే విరమించేటట్టుగా చేయడానికి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. జూన్ 28వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోనం వాంగ్చుక్ ఆమర నిరాదీక్షకి పూనుకున్నాడు. భారతదేశ వ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షల్లో యొక్క అవకతవకలు, అవి లీక్ కావటం, దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటం, ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా జరగాలని, జాతీయ స్థాయిలో ఇలాంటి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని, ఈ ఆత్మహత్యలు చేసుకున్న 20 మంది విద్యార్థులకి కనీసం ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. నేటికి 18 రోజులు పూర్తయి 19వ రోజుకి నిరాహార దీక్ష కొనసాగుతున్నా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రధానమైన రాజకీయ పార్టీలు కానీ వారి యొక్క నిరాహార దీక్షని విరమింపజేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి వారి యొక్క ప్రాణాలను రక్షించాలని, నిరాహార దీక్షని విరమింపజేసేట్టుగా కృషి చేయాలని చెప్పని ఢిల్లీ హైకోర్టులో పిల్లు వేయటం జరిగింది. ఢిల్లీ హైకోర్టు సంబంధిత అధికారులకి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపడం జరిగింది. ఇప్పటికే జాతీయ స్థాయి నేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు సోనం వాంగ్చుక్ని కలిసి పరామర్శించి వారిని నిరాహార దీక్ష విరమింపజేసేట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇండియా కూటమి ముందుకొచ్చి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని అన్ని జాతీయ పార్టీలని కలుపుకొని జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఆ నిరాహార దీక్షని విరమింపజేయాలని కోరుకుంటున్నాం. ఎవరి సోనం వాంగ్చుక్? ఈయన ప్రత్యేకత ఏంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లడక్ ఒక పర్వత శ్రేణిలో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతం యొక్క పర్యావరణాన్ని రక్షించాలని కొన్ని దశాబ్దాల కాలంగా కృషి చేస్తున్న వ్యక్తి, మంచి పర్యావరణవేత్తగా పేరుగాంచిన వ్యక్తి సోనం వాంగ్చుక్ అనేక రకాలైన ప్రయోగాలు చేశాడు. లడక్ ప్రజలకి, అక్కడ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అక్కడున్న విద్యా వ్యవస్థను మార్పు చేయడానికి కృషి చేశాడు. ఆపరేషన్ న్యూ హోప్ అనే పేరుతో 1994లో విద్యా సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. దాని ఫలితంగా గతంలో 10th క్లాసులో కేవలం 5% మాత్రమే పాస్ అయ్యే పరిస్థితి నుంచి 70% ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాడు. లడక్ ప్రాంత ప్రజల యొక్క భౌగోళిక పరిస్థితులు, అక్కడ శీతోష్ణ స్థితి, అక్కడ ఆచారాలు, వీటన్నింటినీ ప్రతిబింబించే విధంగా విద్యారంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అనే ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి లడక్ ప్రాంత ప్రజలకి అత్యున్నత విద్యను అందించడానికి కృషి చేశారు. 1993 నుండి 2005 వరకు లడాక్స్ మేలాంగ్ అనే ప్రింట్ పత్రికని వారు స్థాపించి నడిపి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. వీరు చేసిన ఆవిష్కరణలో ప్రధానమైనది లడక్ ప్రాంతంలో శీతాకాలంలో వస్తున్న మంచు, ఆ టైంలో వస్తున్న వర్షపు నీటిని కిందకి పంపించి వాటిని ఒక పైప్ లైన్ ద్వారా కిందకి పంపించి అక్కడ ఒక ఐస్ స్తూపాలని, చాలా ఎత్తుగా ఉండే ఐస్ స్తూపాలుగా తయారయ్యే విధంగా రూపొందించి ఎండాకాలం వచ్చేటప్పటికి ఈ ఐస్ స్తూపాలు ఆవిరై తద్వారా నీరు లడక్ ప్రాంత ప్రజలకి లభించేటట్టుగా కృషి చేశాడు. ఇది చాలా గొప్ప ఆవిష్కరణ. ఎలాంటి వ్యయం లేకుండా ఉన్న నీటిని నిల్వ చేసి తిరిగి మళ్ళీ అవసరానికి ఉపయోగించే ఆవిష్కరణ వారు చేయటం ద్వారా లడక్ ప్రాంత ప్రజలకి ఎండాకాలం పంటలు పండించుకోవడానికి, రకరకాల పంటలు అభివృద్ధి కావడానికి అది ఎంతగానో తోడ్పడింది. 2021లో సైనికుల యొక్క పరిస్థితులను గమనించి వారికి ఎండాకాలం టెంటుల్లో నివసిస్తున్నప్పుడు లోపల చల్లదనం ఏర్పడేట్టుగా, అదే వర్షాకాలం టెంటుల్లో వెచ్చదనం లభించేట్టుగా సోలార్ పవర్డ్ అనే ఒక టెంట్ని తయారు చేసి సైనికులకి వారి యొక్క యోగక్షేమాలు అభివృద్ధి కావడానికి ఉపయోగపడ్డాడు. ఫ్రాన్స్ దేశంలో శిక్షణ పొంది మట్టి భవనాల నిర్మాణాన్ని రూపొందించి వాటిని సిక్కిం, లడక్, నేపాల్ లాంటి ప్రాంతాల్లో ఆ మట్టి భవనాలని అభివృద్ధి చేయడానికి, తద్వారా అక్కడున్న ప్రజలు
మంచి వాతావరణంలో జీవించడానికి ఉపయోగపడేట్టుగా కృషి చేశాడు. ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతికి సమానమైన రామన్ మెగసెసే అవార్డుని సోనం వాంగ్చుక్ 2018లో పొందాడు. 2016లో ఐస్ సోపాల ఆవిష్కరణ కోసం రోలెక్స్ అవార్డ్ ఫర్ ఎంటర్ప్రైజెస్ అనే అవార్డుని పొందడం జరిగింది. అదేవిధంగా 2016లో ఇంటర్నేషనల్ టెర్రా అవార్డుని పొందాడు. ఈ అవార్డు రావడానికి కారణం మట్టితో ఇళ్ల నిర్మాణాన్ని చేయటం, అది లడఖ్ ప్రాంతాలకి ఆ ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఉండటం వలన ఆ అవార్డు పొందడం జరిగింది. సోనం వాంగ్చుక్ ఒక సామాజిక సాంకేతిక రంగాల్లో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిన మహనీయుడు. లడఖ్ ప్రజలు వారు చేసిన సేవల్ని నిరంతరం గుర్తుంచుకునే పరిస్థితి ఉంది. అలాంటి మహనీయుని కాపాడుకోవటం భారతీయులుగా మనందరి మీద ఉన్న బాధ్యత. ఈరోజు ఈ 19వ రోజుకు చేరిన ఆమరణ నిరాహారదీక్షని విరమింపజేయకపోతే ఒక మహనీయుని మనం కోల్పోతాం. భారతదేశంలో ఉన్న ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అందరూ ఐక్యంగా కృషి చేసి వారి ప్రాణాన్ని కాపాడాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.